ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు అనగా డిసెంబర్ మాసం 15వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము మార్గశిర మాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి పూర్ణిమ డిసెంబర్ 14వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 4:58 నుండి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 వరకు. తదుపరి తిథి బహుళపక్షం పాడ్యమి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. నక్షత్రం మృగశిర డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు తెల్లవారుజామున 3:54 నుండి అదే రోజు అర్ధరాత్రి 2:20 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 2:20 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు అర్ధరాత్రి 1:13 వరకు. కరణం భవ డిసెంబర్ 14వ తేదీ అనగా శుక్రవారం నాడు తెల్లవారుజామున 3:43 నుండి డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 వరకు. భాలవ డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు మధ్యాహ్నం 2:31 నుండి అదే రోజు అర్ధరాత్రి 1:26 వరకు. కౌలవ డిసెంబర్ 15వ తేదీ అనగా ఆదివారం నాడు అర్ధరాత్రి 1:26 నుండి డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు మధ్యాహ్నం 12:27 వరకు. వారం ఆదివారం సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయము సాయంత్రం 5:39 చంద్రాస్తమయము డిసెంబర్ 16వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 7:31 రాహుకాలం సాయంత్రం 4:17 నుండి 5:40 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 12:11 నుండి మధ్యాహ్నం 1:33 వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:17 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:12 నుండి 4:56 వరకు. వర్జ్యము ఉదయం 9:08 నుండి ఉదయం 10:38 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. అమృతకాలము సాయంత్రం 6:05 నుండి రాత్రి 7:35 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:07 నుండి తెల్లవారుజామున 5:55 వరకు. సూర్యరాశి వృశ్చిక రాశి జన్మరాశి చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించే ముందు డిసెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 3:04 వరకు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవండి ఇవాళ పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి వైవాహిక జీవితంలో విభేదాలు తగ్గుతాయి. మీ ఇద్దరి మధ్యన ప్రేమ మరింత బలపడుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు కూడా ఈ రోజు శుభంగానే ఉంటుంది. అయితే ఈ రోజు మీరు మీ ప్రసంగాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఒకరి కోసం మరి ఒకరు కొంత సమయాన్ని కేటాయించుకుని ఆనందంగా ఉండేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. కోపాన్ని మరియు కొన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానివేయాలి మరియు మీరు వారికి వీరికి సరిపోరని భావించడం మానివేయాలి. జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యుల సహకారంతో మనోబలం బలపడుతుంది. జీవిత భాగస్వామితో ఏదైనా టెన్షన్స్ ఉంటే గనక అవి కూడా ఈ రోజుతో ముగుస్తాయి. విద్యార్థులు పరీక్షల కారణంగా బిజీగా ఉంటారు. ఈ కాలంలో చేసే పోటీ పరీక్షలు అన్నింట్లోనూ మంచి విజయాన్ని సాధిస్తారు. ఈ రోజు విద్యార్థులకు శుభవార్తలు కూడా అందుతాయి. విద్యార్థులు జీవితంలో కొన్ని సానుకూల మార్పులను కూడా చూడవచ్చు. అయితే చదువు పట్ల శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ సమేతంగా భగవంతుని దర్శనం కొరకై తీర్థయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మోకాళ్ల నొప్పులు మరియు కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది. మీ జీవన శైలిని క్రమబద్ధంగా ఉంచుకోండి. ప్రస్తుత వాతావరణంలో మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఆరోగ్యం బలహీనంగానే ఉంటుంది. కొన్ని పాత వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఇంటి శుభ్రత మరియు నిర్వహణపై పూర్తి శ్రద్ధను చూపుతారు. ఎవరికైనా వాగ్దానం చేసి ఉంటే గనక మీరు దానిని నెరవేర్చాల్సి ఉంటుంది. లేదంటే వారు మీపై కోపాన్ని తెచ్చుకోవచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడం మీకు మేలు చేస్తుంది. కొత్త ఆస్తిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే గనక అది మీకు మంచిది. ఈ రోజు ఒకదాని తర్వాత ఒకటి మంచి శుభవార్తలను వింటూనే ఉంటారు. మీ ఆనందానికి ఈ రోజు పరిమితి ఉండదు. ఎందుకంటే ఉద్యోగంలో కూడా మంచి శుభవార్తలు అందుతాయి. ప్రమోషన్ గురించిన చర్చలు కూడా ముందుకు తీసుకుని వెళ్ళవచ్చు. ఈ రోజు గొప్ప అవకాశాలు వస్తాయి. నిర్ణయాలు కూడా మీకు అనుకూలంగానే ఉంటాయి. భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే మీ ప్రణాళిక ఇప్పుడు పెరుగుతుంది.
ఈరోజు మీరు అందుకునే శుభవార్త వలన మీ ఆనందానికి అవధులు ఉండవు. వ్యాపారం చేసేవారు ఈరోజు కొన్ని కొత్త అవకాశాలను పొందుతారు. ఇది మీ పురోగతికి కారణంగా మారుతుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి కుటుంబ ఆమోదం లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు అదనపు పనితో ఇబ్బంది పడతారు. కొత్త పనిని ప్రారంభించే బదులు ఉన్న పనిపైనే దృష్టి పెట్టండి. ప్రతికూల పరిస్థితుల్లో మీ వైఖరిని సానుకూలంగా ఉంచుకోండి. వ్యాపారస్తులకు మార్కెట్లో ఇమేజ్ పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్నవారు కస్టమర్ల అవసరాలపై దృష్టిని పెట్టండి. దీనివలన మీకు విక్రయాలు పెరుగుతాయి. ఈరోజు అనవసరమైన చర్చలలో మీరు పాల్గొంటారు. మీ మితిమీరిన ఖర్చుల వలన మీరు ఇబ్బంది పడవచ్చు. పొరుగువారితో సంబంధాలను దృఢంగా ఉంచుకోండి. సామాజిక కార్యకలాపాలకు సహకరించండి. మీటింగ్స్ వలన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సామాజిక రాజకీయ పరిధి పెరుగుతుంది. ఇంటికి బంధువుల రాకపోకలు ఉంటాయి. పాత సమస్యలు కొన్ని తొలగిపోవచ్చు. మీరు మీ ఇంట్లో పిల్లలకు కొన్ని బహుమతులను కూడా ఇస్తారు. విద్యార్థులు ఈరోజు విద్యలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో పరస్పర విభేదాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు రావచ్చు. కుటుంబంలో ప్రియమైన వ్యక్తిని గురించిన విచారకరమైన వార్తలను అందుకుంటారు. ఈరోజు కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. పాత బంధువులను గాని స్నేహితులను గాని ఈరోజు కలుసుకుంటారు. పాత జ్ఞాపకాలు మళ్లీ తాజాగా మారుతాయి. కళా నైపుణ్యం ఉన్నవారికి ఈరోజు అభివృద్ధి పరంగా ఉంటుంది. పాత సమస్యలు కొన్ని ఈరోజు తొలగిపోవచ్చు. పాత స్నేహితులను కలుసుకోవడం ద్వారా మీరు ఆనందంగా ఉంటారు. అయితే మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవటం మానివేయండి. వివాహం అయినటువంటి వృషభ రాశి వారు ఈరోజు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మీకు సన్నిహితంగా ఉండే పాత స్నేహితుడితో మీరు మళ్ళీ కనెక్ట్ కావాలి. భౌతిక సుఖాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న పరిశ్రమలో ఉన్నవారు ఆర్థిక లాభాలను ఆర్జించవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకుంటే హెచ్చుతగ్గులతో నిండి ఉంది. మొత్తానికి ఈరోజు అన్ని రకాలుగా కూడా చాలా బాగుందని చెప్పవచ్చు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ మీకు అన్ని విధాల శుభకరంగా ఉంటుంది. వీలైతే ఈరోజు పచ్చ రంగులో ముదురు రంగు లేదా లేత రంగులో ఉన్నవి ఏవైనా వస్త్రాలను ధరించేందుకు ప్రయత్నించండి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.